ఇది టెంపుల్ యొక్క అవుటర్ వ్యూ. చూస్తే కనుక దీని యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అందంగా ఉంది. యాక్చువల్గా టెంపుల్ క్లోజ్ చేస్తారండి, బట్ మనం ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు మీకు ఒక హిస్టారికల్ ప్లేస్ని చెప్పడానికి రాచపల్లి అనే విలేజ్కి వచ్చానండి. ఈ ప్లేస్కి ఒక విశిష్టత ఉంది. ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండే మ్యాక్సిమం ప్రజలకు కూడా తెలియదు ఈ యొక్క విశిష్టత. ఇది రమణ మహర్షి గారి ఆశ్రమం. ఈ యొక్క ఆశ్రమం గురించి, దాని యొక్క విశిష్టతను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్లేస్లో ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ యొక్క ప్లేస్ యొక్క హిస్టరీ గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఆ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే గనక, ఈ యొక్క ఆశ్రమం గురించి, దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఆశ్రమం ఎంట్రన్స్లో చూస్తే గనక పచ్చని మొక్కలతోటి మంచి గ్రీనరీగా ఆహ్లాదకరంగా, మనకి ఎంట్రన్స్లో చాలా ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రమణ మహర్షి గారి ఆశ్రమం యొక్క అవుటర్ వ్యూ అండి, ఇది అవుటర్ వ్యూ. సో ఇది రమణ మహర్షి గారి ఆశ్రమం. సో ఆ రమణ మహర్షి గారి ఆశ్రమంలో లోపల ఏముందో చూద్దాం. ఇది రమణ మహర్షి గారి ఆశ్రమం అండి. ఆయన రమణ మహర్షి గారి విగ్రహం. ఈయన అరుణేశ్వర స్వామి అసలు. కానీ ఆయన యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాలంటే దీని డీటెయిల్ స్ట్రక్చర్ చూద్దాం. దీని రమణానంద స్వామి గారు ఈ యొక్క ఆశ్రమాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. దీన్ని 1990 సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క ఫౌండేషన్ అనేది జరిగిందండి, ఇక్కడ ఆశ్రమం పెట్టాలని. ఇది మ్యాక్సిమం ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రజలకు కూడా తెలియదు. ఈ యొక్క విగ్రహం చూస్తుంటే కనుక చాలా చూడముచ్చటగా ఉంది. ఈ యొక్క హాల్ కూడా మెడిటేషన్ చేసుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది హాల్ యొక్క ఇన్నర్ స్ట్రక్చర్ అండి. ఈ హాల్లో మెడిటేషన్ చేసుకోవడానికి కూడా చాలామంది డిసైపుల్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ రమణ మహర్షి గారి కోసం, ఆయన యొక్క సేవల గురించి రమణానంద స్వామి వారు దాని గురించి చెప్తూ ఉంటారు, ఈయన యొక్క ఇంపార్టెన్స్ గురించి. ఈ ప్లేస్కి ఇంకొక విశిష్టత కూడా ఉంది. దీన్ని ఆంధ్ర అరుణాచలం అని కూడా అంటారు. అసలు అరుణాచలం అనేది మనకి తమిళనాడులో ఉంది, బట్ ఇది ఆంధ్ర అరుణాచలం అని చెప్పి మన ఈస్ట్ గోదావరిలో కూడా ఉంది. అదే ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ. అసలు దీనికి ఆంధ్ర అరుణాచలం అని ఎందుకు వచ్చింది అంటే, ఒకసారి రమణానంద స్వామి వారు ఆయన చాలా ఆశ్రమాలు తిరుగుతూ ఉండేవారు. ఆ ఆశ్రమాలు తిరుగుతున్నప్పుడు ఆయనకి ఒకసారి ఒక కలలాగా అనిపించి, ఆయన ఒక దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆయనకి ఒక లైట్ అనేది వచ్చి ఆయన మీద పడటం జరిగింది. ఆ లైట్ పడినప్పుడు ఆయన తెలియకుండానే అన్కాన్షియస్నెస్లోకి, అంటే స్పృహ తప్పి పడిపోయారు. తర్వాత కాసేపటికి మెలకు వచ్చేసరికి అసలు ఈ లైట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన చూసేసరికి అది రమణానంద స్వామి వారి ఫోటో దగ్గర నుంచి ఒక లైట్ వచ్చింది అని చెప్పి ఆయనకి తెలిసింది. అసలు ఎందుకు ఈ లైట్ అనేది నా మీద ఎందుకు పడింది అని ఆయన చూసినప్పుడు, ఓకే, ఈ మహర్షి గారు నాకు ఏదో చెప్పబోతున్నారు అనే విషయం ఆయనకి అర్థమయ్యి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించాలి అని చెప్పి ఆయన ఇక్కడ రాచపల్లిలో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో రాచపల్లి అనే గ్రామంలో దాన్ని స్థాపించడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మించాలని అనుకున్నప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, చాలామంది డొనేషన్స్ ఇస్తారా ఇవ్వరా అని అట్లాంటివి ఏం ఆలోచించలేదు. ఆయన కూడా చాలా
తక్కువ లో క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, తనకి ఏమీ తెలియదు. అట్లాంటిది ఆయన తన యొక్క గురువుగారైన రమణానంద స్వామి వారి ఆశ్రమం నిర్మించాలని చెప్పి ఆయనంతటా ఆయన్నే స్థాపించడం జరిగింది. ఈ ఆశ్రమంలో ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటంటే, ఇక్కడ ఒక 21 టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ఆయన గోల్. ఆ యొక్క 21 టెంపుల్స్ కూడా మనకి రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఆ టెంపుల్స్ మనం చూద్దాం. ఇది ఆశ్రమం యొక్క బ్యాక్ వ్యూ అండి. ఇక్కడ చూస్తే కనుక చాలా మంది వృద్ధులు, పిల్లలు ఇట్లాంటి వాళ్ళంతా ఇక్కడ నివసిస్తున్నారు. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్లేస్. ఇటు చూస్తే కనుక మీరు వాళ్ళు నైట్ టైం కూర్చుని మాట్లాడుకోవడానికి కానీ, ఆ రమణ మహర్షి గారి ప్రీచింగ్స్ వినడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ప్లేస్. ఇప్పుడు ఈ ఆశ్రమానికి మీరు లెఫ్ట్లో చూస్తే కనుక ఒక టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ గురించి చూద్దాం. ఆ టెంపుల్స్ కూడా చాలా విశిష్టత కలిగిన టెంపుల్స్ అండి. స్టిల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ మాత్రం కన్స్ట్రక్షన్ జరిగాయి. వీళ్ళ యొక్క వ్యూ ఏంటంటే 21 టెంపుల్స్ అనేవి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి. సేమ్ అరుణాచలంలో, తమిళనాడు అరుణాచలంలో ఏ విధంగా అయితే టెంపుల్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా డెవలప్ చేయాలి అనేది ఇక్కడ రామానంద స్వామి వారి మోయిన్ మోటో. ఇప్పుడు టెంపుల్స్ చూద్దాం. ఈ ఆశ్రమం అనేది 2 acres విస్తీర్ణంలో ఉందండి. ఈ స్థలాన్ని డొనేట్ చేసిన వారు వాళ్ళ అమ్మగారు మాతాజీ గారు. ఆమె యొక్క టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. దాన్ని చూద్దాం ఒకసారి. ఈ టెంపుల్ వచ్చేసి ఈ స్థలాన్ని డొనేట్ చేసిన వారు రామానంద స్వామి వారి అమ్మగారు అండి, మాతాజీ గారు. ఈమె ఈ స్థలాన్ని ఆ ఆశ్రమం పెట్టుకోవడానికి డొనేట్ చేశారు. ఈ ఆశ్రమం మొత్తం 2 acres ల్యాండ్లో ఉంది. ఇంకా టెంపుల్స్ చూస్తే కనుక 2 acresలో టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం ఓవరాల్ వ్యూ చూస్తే కనుక 4 acres ల్యాండ్లో ఈ ఆశ్రమం అనేది నిర్మించడం జరిగింది. ఈ ఆశ్రమం యొక్క లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక మీకు టెంపుల్స్ అనేవి కనిపిస్తాయండి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది చూద్దాం. మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ద టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోయింది. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కొన్ని టెంపుల్స్. ఈ టెంపుల్స్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ టోటల్ 21 టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకుందాం. ప్రస్తుతం ఇది సండే కావటం వలన కొంచెం క్లోజ్గా ఉంది. లేకుంటే కనుక ఇది ఓపెన్గానే ఉంటాయి టెంపుల్స్ అనేవి. దీని యొక్క కన్స్ట్రక్షన్ ఇంకా హాఫ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇంకా హాఫ్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ చూస్తే కనుక మీకు ఒక కోనేరు కూడా కనిపిస్తుంది. ఇది కార్తీక మాసం కావటం వలన ఈ కోనేరులో దీపారాధన అనేది చాలా బాగా జరుగుతుంది. దీని నైట్ వ్యూ చూస్తే కనుక చాలా కన్నులకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. కోనేరు చూస్తుంటే కనుక ఇక్కడ కప్పలు చాలా ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉన్నాయి. మొత్తం ఈ కోనేరు నిండా కప్పలతో నిండి ఉంది. కార్తీక మాసంలో మ్యాక్సిమం ఈ ఊరు జనాలందరూ వచ్చి ఇక్కడ కార్తీక దీపారాధన అనేది చేయటం జరుగుతుంది. ఇది ఈ కోనేరు యొక్క స్పెషాలిటీ. మీరు స్టెప్స్ మీద చూస్తూ ఉంటే కనుక ఇక్కడ ప్రమిదలు కూడా ఉన్నాయి. నైట్ ఈ వ్యూ చూస్తే కనుక చాలా అందంగా కనిపిస్తుంది వ్యూ అనేది. ఇది టెంపుల్ యొక్క అవుటర్ వ్యూ. ఈ టెంపుల్ యొక్క అవుటర్ వ్యూ చూస్తుంటే ఇప్పుడు మధ్యాహ్నం కావస్తోందండి. సో అందుకని చెప్పి కొంచెం టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది. టెంపుల్ చూస్తే కనుక దీని యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అందంగా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. దీని యొక్క లోపల వ్యూ చూద్దాము. యాక్చువల్గా టెంపుల్ క్లోజ్ చేస్తారండి, బట్ మనం ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్దాం. చూడండి దీని యొక్క ఆర్కిటెక్చర్. లోపల సింహాలు, నిజంగా సింహం అన్నట్టుంది సింహం చూస్తుంటే. దీని యొక్క ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇది టెంపుల్ యొక్క ఇన్నర్ వ్యూ. టెంపుల్ చూస్తే కనుక చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మెయిన్ టెంపుల్ క్లోజ్ చేస్తుంది, కానీ దీని యొక్క అవుటర్ వ్యూ మనం చూద్దాము. ఈ టెంపుల్ లోపల మాత్రం శివుడు ఉంటుంది. అరుణేశ్వర స్వామి శివాలయం అండి ఇది. ఇటు చూస్తే కనుక రాముడు విగ్రహం కనిపిస్తుంది మీకు. ఇక్కడ చిన్నది రాముడు విగ్రహం కనిపిస్తుంది.
ఇది టెంపుల్ యొక్క బ్యాక్ వ్యూ. దీని యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మీకు పిల్లర్స్ కానీ ఫ్లోరింగ్ కానీ అంతా కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. మొత్తం మార్బుల్స్తో చేశారు. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో చూస్తే కనుక మనకు ఒక నందీశ్వరుడు ఉన్నాడండి. చూడండి, బ్లాక్ కలర్ స్టోన్ తోటి చాలా అందంగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. నందీశ్వరుడు అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది. బాగా ఫ్లవర్స్తో కూడా బాగా డెకరేట్ చేశారు నందీశ్వరుడిని. నిజంగా నంది ఉన్నట్టుగానే అనిపిస్తోంది. ఈ యొక్క నిజంగా శివుడిని చూస్తుందా అన్నట్టుగా డిజైన్ చేయడం జరిగింది ఈ నందీశ్వరుడిని. నందీశ్వరుడి పైన ఉన్న ఈ డిజైన్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. నిజంగా ఇది ఒక స్కల్ప్చర్ అనేది ఆ చిత్రకారుడికి మాత్రమే అర్థమవుతుంది. చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, నందీశ్వరుడి యొక్క చెవులు కూడా నిజంగా నందికి ఎట్లానే ఉంటాయో అట్లానే అనిపిస్తున్నాయి. చాలా స్ట్రాంగ్గా కొమ్ములు ఇవన్నీ కూడా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కళ్ళు, నాకు ఈ కళ్ళు బాగా నచ్చాయండి. చూడండి, నందీశ్వరుడి కళ్ళు ఎంత బాగున్నాయో. చూస్తుంటే రియల్ నందిలానే అనిపిస్తుంది. దీని యొక్క డిజైనింగ్ అనేది మాత్రం ఫెంటాస్టిక్ అనమాట. చాలా అందంగా ఉంది. నిజంగా నంది ఎక్కడ వచ్చి కూర్చుందా అన్నట్టుగా అనిపిస్తుంది ఈ నందిని చూస్తుంటే. మెయిన్ టెంపుల్ అయితే మాత్రం క్లోజ్ చేస్తుందండి. ఇప్పుడు టైం వచ్చి 1 అయింది. సో అందుకే మ్యాక్సిమం క్లోజ్ చేసేసారు. కానీ దాని ఎంట్రన్స్లో ఉన్న నంది మాత్రం నాకు చాలా నచ్చింది. మెయిన్ ఈ నంది కోసమే నేను లోపలికి కూడా ఎంటర్ అయ్యాను. నంది మాత్రం చాలా చాలా అందంగా అలంకరించారు. ప్లస్ అందంగా దాన్ని డిజైన్ చేశారు. నందీశ్వరుడికి చేసే పూజ అలంకరణ. ఇది మెయిన్ టెంపుల్. సో దీని చుట్టూ 21 టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి చూద్దాం. టెంపుల్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక మీకు ఇక్కడ నవగ్రహాలు అనేవి ఉన్నాయి. నవగ్రహాలు కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. బ్లాక్ కలర్ స్టోన్ తోటి డిజైన్ చేశారండి. ఇంకా 21 కన్స్ట్రక్షన్ జరుగుతున్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. బట్ పాపం ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేట్గా ఉంది. వాళ్ళకి ఫండ్స్ అవి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత మారుమూల ప్రాంతంలో ఇంత గొప్పగా డిజైన్ చేసిన ఒక టెంపుల్ ఉంది అంటే గనక అది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఎవరైనా ఫండ్స్ ఇస్తే గనక ఇంకా త్వరగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒక మారుమూల ప్రాంతమైన ఈ రాచపల్లి అనే విలేజ్లో ఇలాంటి ఒక టెంపుల్, ఇంత విశిష్టత కలిగిన ఒక ఆశ్రమం, దానికి సంబంధించిన ఒక టెంపుల్ ఉండటం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇవి 21 టెంపుల్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. స్టిల్ ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతోంది. ఈ టెంపుల్ మొత్తం 4 acres ల్యాండ్లో ఉంది కదండి. దీని యొక్క అవుటర్ వ్యూ చూస్తే గనక ఎక్స్ట్రాడినరీ అనమాట. పొలాల మధ్యలో ఇలా ఒక టెంపుల్, ఒక ఆశ్రమం ఉంటే మైండ్కి ఎంత రిలాక్సేషన్గా ఉంటుంది అనేది చూడండి. ఇక్కడ మీరు దీని సైడ్ వ్యూ చూస్తుంటే కనుక మొత్తం పొలాలు, మొక్కలతో, అందమైన పూలతోటి చాలా అందంగా ఉంది. ఈ టెంపుల్కి కావాల్సిన పూజకి సంబంధించిన పువ్వులన్నీ ఈ యొక్క గార్డెన్ నుంచే వాళ్ళు తీసుకుంటారు. ఇది కూడా ఆశ్రమానికి సంబంధించిన గార్డెన్. పువ్వులు చూస్తుంటే చాలా అందంగా అనిపించాయి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది చూస్తేనే. ఎంత అందంగా ఉన్నదంటే ఈ యొక్క అవుటర్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. ఇలా ఇంత అందమైన ఫ్లవర్స్ తోటి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు పూజకి కావాల్సిన పువ్వులన్నింటినీ కూడా వాళ్ళే ఇక్కడ ఈ గార్డెన్లో పెంచుకుంటున్నారు. సో ఈ టెంపుల్లోకి కావాల్సిన, ఈ శివాలయంలోకి కావాల్సిన పువ్వులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడి నుంచే తీసుకుంటారు వాళ్ళు. చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఈ యొక్క గార్డెన్ని. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటంటే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, దీని యొక్క ఫౌండేషన్ స్టోన్, దీని యొక్క పునాది రాళ్ళు అనేవి అరుణాచలం నుంచి తెప్పించారండి. అదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. తమిళనాడులో ఉండే అరుణాచలం నుంచి దీని యొక్క ఫౌండేషన్ స్టోన్స్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ ఇది చూస్తే కనుక టెంపుల్ మొత్తం డెవలప్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా గ్రానైట్ స్టోన్ తోటే దీని కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు వీళ్ళు. ఫ్లోరింగ్ అంతా కూడా చాలా ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నది. బట్ డెవలప్మెంట్ అనేది చాలా లేట్గా ఉంది. ఇంకా త్వరగా అయితే గనక ఇది హోల్ ఓవర్ ఆంధ్రాలోనే ఒక మంచి పిల్గ్రిమేజ్ కింద మాత్రం డెవలప్ అవుతుంది. సో ఈ ప్లేస్ని ఆంధ్ర అరుణాచలం కింద పిలుస్తారు. ఈస్ట్ గోదావరిలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉండటం అనేది నిజంగా చాలా
హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మంచి హిస్టారికల్ ప్లేస్. రామానంద స్వామి గారు దీన్ని డెవలప్ చేయడానికి చాలా చాలా కృషి చేస్తున్నారు. ఆయనకి డెవలప్మెంట్ అనేది జరిగితే మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పిలిగ్రిమేజ్ కింద మాత్రం ఈ ప్లేస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో గైస్, ఇది రమణ మహర్షి గారి ఆశ్రమం. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ మనీషా సైనింగ్ ఆఫ్. బై.